బిడ్డలు పెరిగిన తర్వాత వాళ్ళకు ఒక అందమైన బిడ్డలుగా తయారైన తర్వాత విద్యాభ్యాసాలు అభ్యన తర్వాత యవనస్తులు ఈ రోజుల్లో గర్విష్ఠులుగా మారడం చూస్తున్నామండి. పరీక్షలప్పుడు దేవుడు గుర్తొస్తాడేమో కానీ యవన కాలంలో దేవుడిని గుర్తు చేసుకొని నన్ను సృష్టించిన విధానాన్ని బట్టి, నన్ను పెంచి పెద్ద చేసిన విధానాన్ని బట్టి నా తల్లిదండ్రులకు నేను రుణస్థుడుగా ఉన్నాను, నా దేవుడిని నేను మహిమపరచవలసిన వ్యక్తిగా ఉన్నాను అని యవనస్తులు గ్రహించలేకపోతున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఏడుస్తారేమో కానీ నా జీవిత పరీక్షలో నేను ఫెయిల్ అయ్యాను. ఎప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా నువ్వు వర్ధిల్లవు. తల్లిదండ్రులను ఏడిపించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు వర్ధిల్లటం నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదండి. మరి ముఖ్యంగా నీ పరమ తండ్రిని నిన్ను సృష్టించిన సృష్టికర్తను, నీ కొరకు ప్రాణమిచ్చిన విమోచనకర్తను నువ్వు నాకు అక్కర్లేదు, నా పరీక్షలు నేను రాసుకుంటా, నా బతుకు నేను బతుకుతా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండగలను అని ఎవడన్నా అన్నాడంటే వాడికంటే మూర్ఖుడు మరొకడు లేడు.